రైట్ మళ్ళీ అదే డ్రామా మళ్ళీ అదే సర్కస్ బీసీ రిజర్వేషన్ల సాకుతో ఢిల్లీలో కాంగ్రెస్ పిల్లి మొగ్గలేసింది. రాజధానిలో వింత వీధి నాటకాలు ప్రదర్శించింది. కేవలం బీఆర్ఎస్ పై బురద జల్లడం కోసమే ఢిల్లీలో దొంగ ధర్నాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ నేతల మీద మాటల దాడి చేయడానికే ధర్నాను వాడుకుంది. మరోసారి కేసీఆర్ పైన కేటీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నాడు రేవంత్. ఆర్డినెన్స్ ద్వారా బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి కూడా నయా నాటకాన్ని ప్రదర్శించాడు. బీసీ ప్రజలను తప్పుదారి పట్టించేలా రేవంత్ అడ్డగోలు వ్యాఖ్యలన్నీ చేశాడు. వచ్చే ఎన్నికల్లో మోదీని దింపేసి మరీ బీసీ రిజర్వేషన్లు తెస్తామంటూ బీరాలు పలికాడు. అప్పటి వరకు ఆగే వాళ్ళైతే ఇప్పుడెందుకు ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెట్టారు? మంది మార్బలాన్ని వెంటేసుకొని ఈ డ్రామాలని ఎందుకు చేశారు? ఇక ఢిల్లీలో తేలకపోతే గల్లీలో తేల్చుకుంటామంటూ రేవంత్ డాంబికాలు పలికాడు. గల్లీలో తేలే వ్యవహారమే అయితే మరి ఢిల్లీ దాకా ఎందుకు రైళ్లేసుకుని వెళ్ళినట్టు? ఇదంతా ఎవరిని మోసం చేయడానికి? కాంగ్రెస్ ఢిల్లీ ధర్నాతో అసలు ఎవరికి లాభం? బీజేపీ ఎటూ తేల్చదని తెలిసి కూడా ఎవరిని మభ్యపెట్టడానికి ఈ వేషాలన్నీ వేశారు. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా అట్టర్ ఫ్లాప్ అయింది. సొంత పార్టీ చేసిన ధర్నాకు రాహుల్ గాంధీ రాలేదు. రాహుల్ ధర్నాలో పాల్గొంటారని పొద్దంతా రేవంత్ బాకా మీడియా ప్రచారం చేసింది. అయితే కనీసం ధర్నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు రాహుల్. ఢిల్లీలోనే ఉండి కూడా కేవలం ఒక ట్వీట్తో సరిపెట్టాడు. సొంత పార్టీ ధర్నానే కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం అంతా ఢిల్లీకి వచ్చినా లైట్ తీసుకుంది హైకమాండ్. కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే కూడా ధర్నా దిక్కు చూడలేదు. సొంత పార్టీ ధర్నాను వదిలేసి పార్లమెంట్లో మరో ధర్నాలో పాల్గొన్నారు ఖర్గే. రాహుల్ ఖర్గే రాకపోవడంతో ఇవాల్టికింతే అన్నట్టు దుకాణం బంద్ చేసుకున్నాడు రేవంత్. ఇక తెలంగాణ అంటేనే చులకనగా చూస్తోంది కాంగ్రెస్ అగ్రనాయకత్వం. మరోసారి రేవంత్ సర్కార్ తీరుతో బీసీ రిజర్వేషన్ల నాటకం బట్టబయలైంది. ధర్నా అట్టర్ ఫ్లాప్ కావడంతో రేవంత్ చిరుబురులాడాడు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదంటున్నాయి బీసీ సంఘాలు. రేవంత్ సర్కార్తో ఏమీ సాధించలేమంటున్నారు బీసీ సంఘాల ప్రతినిధులు. ఇక ఢిల్లీ ధర్నాలో రేవంత్ కు మతి భ్రమించింది. మైండ్ పని చేయక వింత వింత వ్యాఖ్యలన్నీ చేశాడు. జంతర్ మంతర్ ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు రాలేదంటూ వితండవాదం చేశాడు. అసలు అదేం లాజిక్కో? కాంగ్రెస్ ధర్నాకు బీఆర్ఎస్ ఎందుకు వస్తుంది మహానుభావ? అదేమైనా అఖిలపక్ష ధర్నానా? అసలు మీ సొంత పార్టీ అగ్రనేతలే డుమ్మా కొడితే సోయిలేదా మిస్టర్ రేవంత్? ధర్నాకు రాహుల్ సోనియా ఎందుకు హాజరు కాలేదో చెప్పగలవా? అగ్రనేత ఖర్గే రాకపోవడానికి కారణమేంటో వివరిస్తావా? అంతేందుకు కామారెడ్డిలో సాక్షాత్తు బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సిద్ధరామయ్య ఎందుకు రాలేదు? కాంగ్రెస్ హైకమాండ్ కు బీసీ రిజర్వేషన్లపై ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? ఇవన్నీ వదిలేసి బీఆర్ఎస్ మీద విషం కక్కడం ఎందుకు రేవంత్? ధర్నాను హైకమాండ్ లైట్ తీసుకోవడంతో రేవంత్ బిక్కుముఖం పెట్టాడు. రాజధాని వీధుల సాక్షిగా పరువంతా యమునా నదిలో కలిసిపోవడంతో ఆగమాగం అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక అడ్డమైన కూతలన్నీ కూసిపారేశాడు. ఢిల్లీ ధర్నాలో కేసీఆర్ కుటుంబం మీద నిందలేసి పబ్బం గడుపుదామనుకున్నాడు. నిజానికి రేవంత్ సొంత పార్టీలోనే ఆటం బాంబులు పేలుతున్నాయి. రాజగోపాల్ లాంటి వాళ్ళు మీడియా ముఖంగా రేవంత్ మీద నిప్పులు కురిపిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ అసలు రంగంతా బయట పెడుతున్నారు.
ఇవన్నీ జరుగుతుంటే రేవంత్లో ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరింది. అవన్నీ భరించలేక సొంత పార్టీ పంచాయతీ వదిలేసి అవతలి వారి మీద రంకెలేశాడు. ఢిల్లీ ధర్నాలో నోటికి ఎంతొస్తే అంత వాగి పారేశాడు. సంబంధం లేని టాపిక్స్ అని తీసుకొచ్చాడు. జంతర్ మంతర్ దగ్గర గొంతు చించుకుంటే హైకమాండ్ మార్కులేస్తుందని అనుకున్నాడో ఏమో గానీ తెగ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ రేవంత్ పప్పులే ముడకలేదు. ఢిల్లీ దాకా దేకిన పాస్ మార్కులు కూడా పడలేదు. సీఎం రేవంత్ రెడ్డిపై బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీల రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని మండిపడ్డారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా పేరుతో ప్రచార కార్యక్రమం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీసీలపై సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలపై సీఎం రేవంత్ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ జంతర్ మంతర్ దగ్గర ఎందుకు ధర్నా చేస్తుందో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సి ఉన్నది. న్యాయబద్ధంగా మీరు సుప్రీంకోర్టుకు పోయి రిట్ ఆఫ్ మ్యాండమస్ వేస్తే రాష్ట్రపతి గారికి గడువు విధిస్తారు, బిల్లులు వెనక్కి వస్తాయి. మేడం గారు ఒప్పుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. దాని తర్వాత మీరు 42% ఎట్లా నిలబెట్టాలనే దాని మీద ముందుకు పోవాలి. మీరు వాళ్ళ ధర్నాల పేరిట ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? మీరు పాలనంతా గాడికి వదిలేసి, తెలంగాణ అంతా ప్రజలను గాడికి వదిలేసి మీరు అక్కడికి పోయి ధర్నా పేరిట ఒక ప్రచార కార్యక్రమం చేస్తున్నారే తప్ప ఇవాళ ఇది తెలంగాణకు న్యాయం జరిగేది కాదు. ఇదంతా కూడా ఏఐసిసి నాయకుల యొక్క మెప్పు పొందడానికి చేస్తున్నటువంటి రహస్య ఎజెండా తప్ప ఇది మరొకటి కాదు. కాబట్టి ఇవాళ మేమేమంటున్నామంటే జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న ధర్నా బీసీల కోసం కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ మెప్పు కోసం. కాబట్టి బీసీలారా ఇది గమనించండి. న్యాయపరంగా పోతే అయిపోతుంది. 42% నిలబెట్టడానికి నీ నివేదికలు అయితే బయట పెట్టలే, అసెంబ్లీ కౌన్సిల్లో చర్చించలే, నీ నివేదికల జాడ ఎక్కడున్నదో తెలియదు, భూసాని కమిషన్ నివేదికలు తెలివై, నీ సర్వే నివేదికలు ఎక్కడున్నదో తెలివై, నీ సర్వే మీద అధ్యయనం చేసిన సుదర్శన్ రెడ్డి గారి నివేదికలు ఎక్కడున్నో తెలివై, భూసాని గారు నివేదిక ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగితే నువ్వు సమయమే ఇవ్వకపోతివి. భూసాని గారి నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా తీసుకున్నారా? ఏదైనా పత్రికలో పడ్డదా? వారి కోసం ఎదురు చూసి వారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిపోయింది అని చెప్పి మాకున్న సమాచారం. అంటే బీసీల మీద, బీసీ నివేదికల మీద, బీసీ కమిషన్ల మీద మీకున్నటువంటి గౌరవం ఇది. నిరంజన్ గారి నేతృత్వంలో ఉన్న బీసీ కమిషన్కు విద్యా ఉద్యోగ రంగాల సంబంధించిన ఆ ప్రక్రియ మీద అవకాశమే నువ్వు ఇవ్వలే. మరి ఎందుకు వేసినావు చట్టబద్ధమైన బీసీ కమిషన్? విద్యా ఉద్యోగ రంగాలు ఎవరు నిర్ణయిస్తారండి? రేవంత్ రెడ్డి గారు ఆఫీసులో కూర్చొని నిర్ణయించేది కాదు. మీరు జీవోలు ఇచ్చి ఎవరో ఒక కమిషన్కి ఇచ్చేసి ఆ కమిషన్ ద్వారా చేసేది కాదు. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను స్థిరీకరించాలంటే, నిర్ణయించాలంటే, కులాన్ని కలపాలి, తీసేయాలంటే నిరంజన్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి శాశ్వత బీసీ కమిషన్ చేయాలి. నువ్వు వారిని నిర్లక్ష్యం చేస్తూ భూసాని కమిషన్ గారి నివేదికను తీసుకునే ప్రయత్నం చేయవు. మాకు అసలు పనికి రానటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి నివేదిక నువ్వు తీసుకుంటావు. కాబట్టి ఇవాళ బీసీల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒక వివక్ష పూరితమైనటువంటి విధానం చాలా స్పష్టంగా తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ అందజేసిన నివేదిక కాంగ్రెస్ రిపోర్ట్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చంద్రబాబు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రిపోర్ట్ రూపొందించాయని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ స్టంట్స్ చేస్తోందని జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆడిన ధర్నా నాటకం బీసీలను మోసం చేసేందుకేనని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ చేతిలో రేవంత్ కీలుబొమ్మగా మారారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. కమిషన్ రిపోర్ట్ కాదు, కాకరకాయ పోర్టు కాదు, కొత్తిమీర కట్ట కూడా కాదు. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్టా. అది కేవలం కాంగ్రెస్ బీజేపీల ఆరోపణల చిట్టా తప్ప అది కమిషన్ నివేదిక కాదు. కమిషన్ నివేదికను బయట పెట్టకుండా దాంట్లో అని చెప్పి వీళ్ళు సొంతంగా రాసి తయారు చేసింది వడ్డించింది తప్ప అది ఇంకొకటి కాదు. ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరం కట్టింది టీఆర్ఎస్ఏ, అందులో సందేహం లేదు. కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలమైంది, అందులో సందేహం లేదు.
కాళేశ్వరమే ఎప్పటికీ తెలంగాణకు జీవధార, అందులో సందేహం లేదు. ఈ 2-3 సంవత్సరాలు ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలన, బీజేపీ సమైక్య అందులో ఏజెంట్ల పాలన ఉన్నంత కాలం కొంత ఇబ్బంది పడతారేమో ప్రజలు, కానీ మళ్ళీ తప్పకుండా కేసీఆరే వస్తారు. మళ్ళీ కాళేశ్వరమే మళ్ళీ మనను బతికిస్తుంది, అందులో సందేహం లేదు. దానికి వాళ్ళ సూర్యాపేట తుంగతుర్తి ఈ తాలూకాలే ఉదాహరణ. కాళేశ్వరం మొట్టమొదటి నీళ్లను తాగింది ఈ భూములు, ఈ సూర్యాపేట జిల్లా భూములు. మొట్టమొదటి ఫలితాన్ని తీసుకుంది కూడా సూర్యాపేట జిల్లా భూములే. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున దానిపైన పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇది కేవలం ఏదో కేసీఆర్ బదనాం చేస్తామని చెప్పి గత 2 సంవత్సరాల కాలంగా ఏదైతే పైన మోడీ గారి ఆశీస్సులతోని, పక్కన చంద్రబాబు గారి డైరెక్షన్లో బనకచెర్ల కొరకే ఏదైతే కాళేశ్వరాన్ని పండబెడుతున్నారో, తప్పకుండా ఈ కుట్రలన్నింటినీ కూడా బయట పెడతాం, చీల్చి చెండాడతాం. రేపు శాసనసభలో కూడా తప్పకుండా దీన్ని నిలదీస్తాం. కాళేశ్వరం మంచిగా ఉంది, మీరు అందరు చూసిండ్రు. స్వయంగా నేను దానిపై నిలబడి చూసి మాట్లాడి చెప్పొచ్చినా, మేము చెప్పినాం, మేము ఛాలెంజ్ చేసినాం. మాకు కాళేశ్వరం కేసీఆర్కి అప్పచెప్పండి, 4 రోజుల్లో మొత్తం ఇటు కింద చిన్న సీతారాం తండ దాకా నీళ్ళు తీసుకొస్తాం, రావి చెరువు నింపి ఇటు మోతే చివరి దాకా తీసుకుపోతాం. అక్కడ ఎస్ఆర్ఎస్పి పైన కూడా ఇంకా నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నా ఆ ప్రాంతానికి కూడా నీళ్లు అందిస్తామనే మాటను మేము ఏదైతే చెప్పినామో మళ్ళీ కూడా మేము అదే మాట మీద నిలబడి ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా కాళేశ్వరంకి ఇక్కడ చిన్న నష్టం కాలే. కాళేశ్వరం నివేదిక పేరు మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది మోసపూరిత ప్రచారం తప్ప అది ఇంకొకటి కాదు. ఇక కాంగ్రెస్ పాలనలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. 9 నెలలుగా జీతాలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వ కర్కసత్వంపై వారు రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి నెల మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్న భోజన కార్మికులకు 9 నెలలుగా జీతాలు రాకున్నా పట్టించుకోకపోవడం అమానవీయమన్నారు. చిన్న వేతన జీవులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతాపమేంటి? జీతాలు రాక కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులను పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం కోసం కార్మికులు అప్పు చేసి గ్యాస్ బిల్లులు, గుడ్ల బిల్లులు సైతం చెల్లించినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించాలని ఎక్స్ వేదికగా హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక నిజామాబాద్ ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గిరిజన రైతులు అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలోని పోడు భూములను అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని గిరిజనులు తీవ్రంగా ఖండించారు. అధికారుల తీరును ఎండగడుతూ ఇప్పటికో రైతు పురుగుల మందు తాగాడు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆగ్రహించిన మిగతా రైతులు ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించారు. బాధిత రైతు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్య యత్నానికి కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ ఫారెస్ట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గిరిజన రైతులు అటవీ శాఖ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలోని పోడు భూములను అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని గిరిజనులు తీవ్రంగా ఖండించారు. అధికారుల తీరును ఎండగడుతూ ఇప్పటికే ఓ రైతు పురుగుల మందు తాగాడు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆగ్రహించిన మిగతా రైతులు ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించారు. బాధిత రైతు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్య యత్నానికి కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవీందర్ అందిస్తారు. రవీందర్, మరి బాధిత రైతు పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? నిజామాబాద్ జిల్లాలో ఫారెస్ట్ కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు గిరిజనులు. మోపాల్ మండలం బైరాపూర్ గ్రామంలో అటవీ భూముల వివాదంలో ఫారెస్ట్ అధికారులు గిరిజనులకు మధ్య నిన్నటి నుంచి ఒక అగాధం ఏర్పడింది. నిన్న బైరాపూర్ గ్రామంలో ఫారెస్ట్ భూములను ఎవరైతే గిరిజన రైతులు సాగు చేస్తున్నారో ఫారెస్ట్ ల్యాండ్ లో సాగు చేస్తున్నారనే నేపథ్యంతో పంటలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇది 1 ఎకరం 23 గుంటాలకు సంబంధించిన ఓ నిరుపేద గిరిజన రైతు ప్రకాష్ అనే రైతుకు సంబంధించింది. కండ్ల ముందల్నే ఫారెస్ట్ అధికారులు క్రిమి సంహారక మందులు, ముఖ్యంగా గడ్డి మందు తో పంటను ధ్వంసం చేయడం పట్ల ఆ రైతు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడ్డది. ఈ నేపథ్యంలో పంటను కోల్పోయినటువంటి రైతు నిరుపేద కుటుంబం, దాదాపుగా ఆ కుటుంబానికి ఆనుకొని జీవనోపాధి పొందుతున్నటువంటి అనేక మంది ఈ వీధిని పడే పరిస్థితి ఉన్నాయి. ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏం చేయలేని నిస్సాయ స్థితిలో క్రిమి సంహారక మందు ఫారెస్ట్ అధికారుల ముందు నిన్న తాగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో రైతు ఒకటే చెప్తున్నాడు, గత కొద్ది రోజుల నుంచి తాతల ముత్తాతల నుంచి మేము ఫారెస్ట్ భూమిని అయినా మేము సాగు చేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ మాకున్నాయి. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో దీనికి పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చింది, దీనికి రైతు బంధు పడుతుందని రైతు అంటున్నాడు. గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారులకు, అదేవిధంగా ఇటు ఉన్నటువంటి గిరిజన రైతులకు, పోడు భూములు సాగు చేసే రైతులకు మధ్య ఒక అగాధం ఏర్పడింది. అగాధం చిలికి గాలివానగా మారింది. నిరుపేద గిరిజన రైతుల పట్ల ఫారెస్ట్ అధికారులు క్రూరంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు కూడా గిరిజనుల నుంచి బలంగా ఉంది. ఈ సంఘటన మరొక ముందే కొద్దిసేపటి క్రితమే గాంధారి మండలం సీతాయపల్లి గ్రామంలో మరో రైతు కృష్ణ అనే రైతుకు సంబంధించినటువంటి ఫారెస్ట్ భూమిని సాగు చేస్తున్నాడనే నేపథ్యంతో ఇక్కడ కూడా క్రిమి సంహారక మందును చల్లి పంటను ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. గాంధారి మండలం సంబంధించినటువంటి రైతు కూర చిన్నస్వామి అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం జరిగింది. తను సాగు చేస్తున్నటువంటి భూమిలో సేమ్ క్రిమి సంహారక మందును చల్లి ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో రైతు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి ఈ భూమిని సాగు చేసి బ్రతుకుతున్నాము. ఇది 1 ఎకరం 16 గుంటలకు సంబంధించిన భూమి ఫారెస్ట్ ఆనుకొని ఉంది కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఇది మా భూభాగానికి వస్తుందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతు ఎవరైతే కూర చిన్న స్వామి ఉందో అతను క్రిమి సంహారక మందు తాగడం జరిగింది. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఫారెస్ట్ అధికారుల పైన గ్రామస్తులు దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు పారిపోయిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ రైతు కూర చిన్నస్వామి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతనికి మొదటగా కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నటువంటి ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏదో ఒక చోట ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ముఖ్యంగా గిరిజన రైతుల పట్ల ఒక అగాధం ఏర్పడింది. కబ్జాలు చేస్తున్నారనే ఆరోపణలతో రైతుల పైన క్రూరంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా దాడులకు పాల్పడుతున్నారు, కేసులు పెట్టి జైలుకు వేస్తున్నారని ఇటు గాంధారి మండలం, అదేవిధంగా అటు నిజామాబాద్ రూరల్ మోపాల్ మండలానికి సంబంధించిన, అదేవిధంగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సమీపంలో ఉన్న అక్కాపూరు, అదేవిధంగా పరిసర ప్రాంత రైతులు, ముఖ్యంగా గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ అంశం పట్ల పూర్తిగా ప్రభుత్వం ఒక క్లారిటీకి రావాల్సి ఉంటుంది. గతంలో పోడు భూముల పట్టాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న సమయంలో గిరిజనులందరికీ పారదర్శకంగా అందించడం జరిగింది. అప్పుడు కూడా అందించిన భూములను వివిధ శాఖలు చూపిస్తూ వాళ్ళకి రైతు బంధు పడుతుంది. అదేవిధంగా వాళ్ళు బ్యాంకులో పారదర్శకంగా లోన్ కూడా తీసుకుంటారు. కానీ ఇవాళ ప్రభుత్వం మారింది, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు రాజకీయాలు కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎవరైతే కట్టర్ బీఆర్ఎస్ వాదులు ఉన్నారో
ఆ వార్డ్ పైనే టార్గెట్ చేస్తూ గ్రామంలో ఇలాంటి పరిణామాలు ప్రతినిత్యం ఎక్కడొక చోట కనబడుతున్నాయి. ముఖ్యంగా గిరిజన రైతులకు, ఫారెస్ట్ అధికారులకు ఒక చిచ్చు అయితే ప్రభుత్వం పెట్టిందని చెప్పొచ్చు. పారదర్శకంగా ఉన్న ల్యాండ్ల పైన సమగ్ర సర్వే చేయించాల్సిన అవసరం ఉంటుంది. వ్యవసాయ శాఖ అధికారులు సమాయత్తం కావాల్సిన అవసరం ఉంటుంది. ఇరిగేషన్ అధికారులు, ఈ ముగ్గురు అధికారులు కూర్చొని ఒక అంశాన్ని క్లారిటీగా రైతులకు, అదే ముఖ్యంగా గిరిజన రైతులకు ఉన్న ఒక అగాధాన్ని రూపుమాపకపోతే ఈ పరిణామాలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గిరిజన రైతులు, అదేవిధంగా ఏదైతే పోడు భూములు నమ్ముకుని వ్యవసాయం చేసే రైతుల మధ్య అగాధ పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఒకటే రోజు 2 ఇన్సిడెంట్లు కావడం పట్ల జిల్లాలో ఒక కలకలం లేపిన అంశంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవీందర్. నిన్న బైరాపూర్ గ్రామము మక్పాల్ మండలంలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యానికి నిరసిస్తూ ఈరోజు బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ ఫారెస్ట్ ఆఫీస్ని ముట్టడించడం జరిగింది. మరి నిన్న ఏదైతే ప్రకాశ్ అనే రైతు 2013-14 నుంచే ఆయన సాగు చేస్తున్న భూమి, ఆయన నిండు పంట ఉండే ఇదే మక్కలు వేసుకొని కూర్చున్నాడు. ఆలు మొగలు పనిచేసే క్రమంలో ఫారెస్ట్ అధికారులు, పోలీస్ అధికారులు పోయి దౌర్జన్యంగా వాళ్ళిద్దరిని, మా లేడీ పోలీసు ఆడ మనిషిని ప్రకాష్ను పోలీసులు బాగా దౌర్జన్యంగా కొట్టేసి ఈ మక్కలు చనిపోయేటట్టు వాళ్ళు స్ప్రే చేయడం జరిగింది. మరి ఆ క్రమంలోనే ఆయన ఈ పీకులాటలో ఆయన మందు తాగడం జరిగింది. మరి ఆయన చాలా సీరియస్లో ఉన్నాడు. మరి దానికి ప్రభుత్వ పరంగా ఈ గవర్నమెంటే దానికి మెడిసిన్ ఛార్జెస్ కానీ అన్నీ ఆయన భరించాలి. మరి రెండోది, ఫస్ట్ ఒకటి, ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు పంట వేసిందో రైతులు వాళ్ళ పంట అయిందాక ఏ రైతును కూడా కదిలించకూడదు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. రెండవది, ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు ఆదేశించడం జరిగింది. ఏమని, గిరిజనులు సాగు చేసిన భూములను ఎటువంటి పరిస్థితుల్లో మీరు డిస్టర్బ్ చేయొద్దు అని. మీరు ఏదైతే రైతులు సాగు చేస్తున్నారో మీరు సర్వే చేసినారో, మీ దగ్గర రికార్డు ఉంది, ఆ రికార్డుని మీరు ప్రభుత్వం పంపించి ఆ రైతులకు పట్టలు ఇప్పించే ప్రయత్నం చేయండి. అంతేగాని దౌర్జన్యంగా ఈ గిరిజన రైతులను సతాయించవద్దు. ఏదైతే మీరు గ్రామాలలో, తాండాలలో పోయి గిరిజనులను హింసిస్తున్నారో అది ఎంతవరకు సమంజసమనే మీకు నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఒక్క రైతు మీద 4 కేసులు పెడితే ఆ రైతు వాళ్ళ పిల్లలను చదివించాలన్నా, వాళ్ళకి తిండి పెట్టాలన్నా, వాళ్ళు కోర్టుకు రావాలన్నా, జైలుకు పోవాలన్నా, ఏ పరిస్థితిలో రైతు బతుకుతాడనేది ప్రభుత్వానికి నేను క్వశ్చన్ చేస్తున్నాను. దీని మీద ప్రభుత్వం స్పందించి ప్రభుత్వానికి, ఈ అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి ఇప్పటికైనా స్పందించి ఈ రైతులకు పంట నష్టం చేయకుండా ఆదేశాలు తక్షణమే ఇచ్చి ఆపాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ, మరి ఈ ఫారెస్ట్ అధికారులను నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ రోజు నుంచి మీరు బంద్ చేయాలి. ఈ పంట వేసిన పంటను ధ్వంసం చేయకూడదు. ఒకవేళ చేసిన అదే దానికి మీరు కుమ్ముకుంటే మేము జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ మండలాల, గ్రామాల, జిల్లాల మొత్తం స్తంభించేస్తాం. అసలు రోడ్డు కూడా ఏమి నడవకుండా మేము స్పందిస్తామని. జగిత్యాల డీటీఓ బద్రునాయక్ ఏసీబీకి దొరికిపోయాడు. 22,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. బద్రునాయక్తో పాటు అతని డ్రైవర్ శ్రీధర్ను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీజ్ చేసిన జేసీబీ విడుదల చేసేందుకు డీటీఓ డబ్బులు డిమాండ్ చేశాడు. ఇందుకు గాను 35,000 లంచం కావాలని అడిగాడు. మొదటి విడతగా 22,000 రూపాయలు తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. బానోతు బద్రునాయక్ గారు ఆర్టీఓ జగిత్యాల, వారి ప్రైవేట్ డ్రైవర్ గారు బానోతు అరవింద్ అనే పుస్తను. వీరు గత కొద్ది కాలంగా బాగా కరప్షన్ యాక్టివిటీస్ ఉన్నాయని సర్వేలెన్స్ పెట్టాము. కంప్లైంట్స్ వస్తున్నాయి. అలాగే మొన్న అంటే 4th రోజు ఒక జేసీబీని సీజ్ చేయడం జరిగింది. ఆ జేసీబీని దానికి పేపర్స్ లేవన్నారు, కానీ పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఓన్లీ ఇన్సూరెన్స్ అండ్ ఆ జేసీబీకి పొల్యూషన్ మాత్రమే లేదు. కొత్త బండే 2 years అయింది. అయితే ఆ బండి మీద కేసు బుక్ చేస్తే బండి రోడ్డు మీద రాదు అది అని చెప్పేసి దాన్ని తీసేసి ఆ డ్రైవర్ దగ్గర నుంచి 40,000 డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే 35,000కి సెటిల్ అయింది. ఆ సెటిల్డ్ అమౌంట్ ఆఫ్ 35,000 వచ్చి 13,000 అడ్వాన్స్గా డ్రైవర్ తీసేసుకున్నాడు. ఇంకా మిగతా 22,000 కోసము వాళ్ళ సెల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసి డ్రైవర్ దగ్గర ఉంచుకున్నాడు. ఇది ఈరోజు ఆ 22,000 ఇచ్చి వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యి 22,000 టింటెడ్ అమౌంట్ ఇచ్చి ఆ టింటెడ్ అమౌంట్ తోటి పట్టుకోగా
రెడ్ హ్యాండెడ్గా మనకు దొరికారు. ఇది కన్ఫెస్ బౌద్ధ పార్టీస్ అంటే శ్రీ భానోతు బద్రునాయక్ గారు కన్ఫెస్ చేశారు, అరవింద్ గారు కూడా కన్ఫెస్ చేశారు. దాని విషయమై వారిద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు 24 hours రిమాండ్ చేయడం జరిగింది.